నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉత్తర సరిహద్దును టార్గెట్ చేసుకొని ఇరాక్ నుంచి 2 డ్రోన్లు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ఉత్తర సరిహద్దు వద్ద అవుట్ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు జరిగితే కేవలం ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదన్నమాట. అలాగే ఈ యొక్క దాడులను గల్ఫ్ దేశాలు అయితే ఖండిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఈజిప్ట్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. కువైట్ భద్రత ఈజిప్టు జాతీయ భద్రతలో అంతర్భాగం. 2 డ్రోన్లను ఉపయోగించి కువైట్ సరిహద్దు కేంద్రాలపైన జరిగిన దారుణమైన దాడిని ఖండిస్తూ ఉన్నాము. కువైట్ స్వయం ప్రతిపత్తి పైన ఎలాంటి ఆక్రమణైనా లేదా దాని భద్రతా స్థిరత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలైనా ఖచ్చితంగా తిరస్కరిస్తూ ఉన్నట్లు ఈజిప్టు పునరుద్ఘాటించింది. మరోపక్క సౌదీ అరేబియా కూడా కీలక ప్రకటన చేసింది. ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లతో కువైట్లోని సరిహద్దు కేంద్రాలను లక్ష్యం చేసుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. గల్ఫ్ దేశాలపైన ఉన్న బెదిరింపులను ఇరాక్ బాధ్యతాయుతంగా ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యతను సౌదీ అరేబియా నొక్కి చెబుతూ ఉన్నట్టు ప్రకటించింది. అలాగే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే కానీ ఇరాక్ నుంచి 2 డ్రోన్లతో ఇది దాడులు చేయడం జరిగింది. ఇప్పటికి జరిగి 2-3 రోజులు అవుతూ ఉంది. ఆ యొక్క దాడులు చేసింది ఎవరని చెప్పేసి ఇరాక్ ఇప్పటికీ కనుక్కోలేకపోతూ ఉంది. లేకపోతే ఇరాకే దాడులు చేసి అలాగే మా ఇరాక్లో ఉన్న మిలీషియాలు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, వాళ్ళు కువైట్ పైన దాడి చేశారని చెప్పి లాస్ట్కి ఏమైనా ప్రకటిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే కువైట్ పైన దాడి జరిగింది. అవుట్ పోస్టులలో దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది అనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అన్ని ఇరాక్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇరాక్ మాత్రం మేము దోషులను గుర్తించి దర్యాప్తు చేసి వాళ్ళని శిక్షిస్తామని చెప్పేసి, అలాగే కువైట్ దేశం మా సోదర దేశం అని తెలుపుతూ ఉన్నా సరే కానీ ఇప్పటి వరకు దాడులు చేసిన వారిని పట్టుకోకపోవడం ఇరాక్ వైఫల్యాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.